ప్రెస్ కాన్ఫరెన్స్ బూర నర్సయ్య గౌడ్ గారు తీసుకుంటారు. సార్ ప్లీజ్. ఈరోజు మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ, మా సహచర బీజేపీ నాయకులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ముందస్తుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ ప్రజలకు. అయితే ఈ మధ్య కాంగ్రెస్ లీడర్లు, మినిస్టర్లు, ముఖ్యమంత్రులు తమ చేతగాని తనాన్ని ఆక్రోశంతో, ఏదో పరుష పదజాలతో కేసీఆర్ కంటే మేమేం తక్కువనా అని మాట్లాడటం చాలా బాధాకరం. క్లుప్తంగా చెప్పాలంటే గత ప్రభుత్వం అప్పుల కుప్పలు చేసిపోయింది. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హామీల కుప్పలు చేసింది. ఈ హామీల కుప్పలు నెరవేర్చలేక ఆక్రోశంతో ఉచిత జీవోలు ఇచ్చుకుంటూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తుందో బ్రతుకు జీవుడా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం దినదిన గండంగా నడుస్తుంది. ఇది వాస్తవం. తెలంగాణ ప్రజలు గుర్తించాలని వ్యక్తం. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు అడుగుతున్నారు, దాన్నే నేను చెప్తున్నాను. అనేక హామీలు ఇచ్చి ప్రజలు గత ప్రభుత్వం, ముఖ్యంగా కేసీఆర్ మీద, వారి ప్రవర్తన మీద ప్రత్యేకంగా అసంతృప్తితో కాంగ్రెస్ కోటేశారు. వీళ్ళు ఇచ్చిన హామీలు హనుమంతు తోకడి కంటే చాలా పెద్దది. అందులో క్లుప్తంగా 6 చెప్పారు, తర్వాత 60 చెప్పారు, తర్వాత 360 చెప్పారు. ఈ సందర్భంగా ప్రజలు ఊళ్ళలో అడుగుతున్నారు. మొట్టమొదటి మేనిఫెస్టోలో మీరు చూడండి, మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఫస్ట్ చాప్టర్లో 6 గ్యారంటీల కార్డు, అభయహస్తం. అది అభయహస్తం కాదు, భస్మాసురహస్తం. తెలంగాణకు భస్మాసురహస్తం. ఫస్ట్ లైన్ ఏముంది? ప్రతి మహిళకు 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు అతి లేదు, గతి లేదు. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, అది కూడా ఒట్టి గ్యాసే. మన ఏదో ఫోటో షూట్ లాగా ఏదో ఫోటో సెషన్ చేశారు, కానీ అది కూడా ఒట్టి గ్యాసే. ఈ ఒకటి మాత్రం దానికి డబ్బులేం ఖర్చు కావు కాబట్టి పాపం మహిళల్ని సిగలు పట్టుకొని యుద్ధం చేసేటట్లు ఉచిత బస్సు ఒక్కటి మాత్రం ప్రవేశపెట్టడం జరిగింది. అతి ముఖ్యంగా రైతు భరోసా. ఏం చెప్పాడు ముఖ్యమంత్రి గారు? కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు ఎకరానికి, సంవత్సరానికి. మన రైతులకు నేను 15,000 ఇస్తా, అది భరోసా అన్నాడు. తెలుగులో ఒక సామెత ఉంది, కొండ నాలుక మందేస్తే ఉన్న నాలుకే ఊడిపోయినట్టు. ఇప్పుడు రైతు భరోసా ఏం కానీ అసలు రైతు బందే బంద్ అయిపోయింది. ఇప్పటి వరకు అసలు యాసంగి సీజన్ ఆల్మోస్ట్ వస్తుంది. యాసంగి సీజను ఇది వస్తుంది. ఒక నెలలో కోతలు వస్తాయి. ఇప్పుడు ఏమొచ్చింది రైతుకు? వచ్చినటువంటి అభయహస్తం, భస్మాసురహస్తం, రైతు బందే ఉన్న బందే రాలే. 2 ఎకరాలు 20 కుంటలకు, అది ఊరికి 50 మందికి ఇచ్చాడు. ఎందుకంటే వచ్చిందని ప్రచారం చేయాలి, పూర్తి కూడా వేయలే. అదేవిధంగా వ్యవసాయ కూలీలకు 1200 ఇస్తా అన్నాడు. 1200 దేవుడరు కానీ 12 రూపాయలు కూడా లేవు. వరి పంటకు క్వింటాల్కు 500 బోనస్. ఇక చూద్దాం, వరి పంటలు వచ్చిన తర్వాత కోతలు అయినాక బోనసా అది ఒకటి గ్యాసా తెలుస్తుంది. ఇంకోటి 3వ గ్యారంటీ గృహజ్యోతి. ఇప్పటి వరకు 200 యూనిట్స్ వరకు ఉచిత కరెంట్ ఇస్తామన్నారు. నిజంగా చెప్పాలంటే మన తెలంగాణ రాష్ట్రంలో అందాదా 1,10,00,000 కుటుంబాలు ఉన్నాయి. అందులో 1,00,00,000 కుటుంబాలు 200 యూనిట్స్ లోపు ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటి వరకు దానికి జీవో తప్పితే, అన్ని జీవోలే తప్పితే నథింగ్.
గత ప్రభుత్వం దళిత బంధులాగా అహనా పెళ్ళంటే సినిమాలో ఏది కోట శ్రీనివాసరావు అది సూరుకు కోడిని కట్టి బిర్యానీ తిందామన్నట్టు ఇది పథకం. ఇక ఇందిరమ్మ ఇండ్లు దిందొక జీవో, అదొక కాపీ. ఎందుకంటే వచ్చే ఇంకా 5-6 రోజులు నోటిఫికేషన్ వస్తుంది. జీవోల మీద జీవోలు మాత్రం 6 జీవోలు తీస్తారు. యువతకు వికాసం, యువతకు వికాసం. 5 లక్షల గ్యారంటీ కార్డు అంటే 5 రూపాయల గ్యారంటీ కార్డు లేదు ఇక్కడ. పాపం స్టూడెంట్స్ కన్నా ఉచిత బస్సు సర్వీస్ ఇస్తే వాళ్ళకు ఉపయోగపడేది స్కూల్కు కాలేజీకి పోవటానికి. వాళ్ళకు మాత్రం బంద్. ఇకపోతే ఈరోజు ఒక డాక్టర్గా బాధతో చెప్తున్నాను, ఎంత ఘోరం అంటే గతంలో కనీసం ఏదో పేదవాడు లేదా ప్రైవేట్ హాస్పిటల్లో ఏదైనా ఎమర్జెన్సీ అడ్మిట్ అయినా, నిమ్స్లో అడ్మిట్ అయినా ఒక ఎల్ఓసి ఇచ్చేది. నో ఎల్ఓసి, నో ఎల్ఓసి. ఏ పేషెంట్కు ఎల్ఓసి లేదు. సచ్చినట్లు లక్షల రూపాయలు పేషెంట్ కట్టుకోవటం జరుగుతుంది. ఇక సీఎం రిలీఫ్ ఫండ్ అయితే మర్చిపోయిండ్రు. మళ్ళీ ఆరోగ్యశ్రీ కార్డు 5 లక్షలు కాదు 10 లక్షలు, 10 లక్షలు కాదు 10 పైసలు కూడా ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఏమని చెప్పిండు, గత ప్రభుత్వమే 100 కోట్ల రూపాయలు బకాయిలు, దాదాపు 1000 crores వాళ్ళు పెండింగ్ బిల్స్ ఉన్నాయి. అన్ని హాస్పిటల్స్ దాదాపు బంద్ చేసినాయి. నేను వెంటనే రాగానే తీస్తా అన్నాడు. ఇప్పటివరకు దానికి జోరు లేదు. ఈ విధంగా ప్రజల్ని మభ్యపెడుతూ ఇప్పుడు ఏమొచ్చినాయి, కాంగ్రెస్ వచ్చిన తర్వాత 100 యాదృచ్ఛికం కానీ ఎండలు పెరిగినాయి, బోర్లు ఎండినాయి, పొలాలు ఎండిపోతున్నాయి. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు జలాశయాలు కూడా ఎండిపోతున్నాయి. కానీ ఒక్కటి మాత్రం, ఏదో సినిమాలో డైలాగ్ ఉంది, ఒక్కటి మాత్రం కామన్. ఏదో సినిమా ఉంది, అది మన అల్లు అర్జున్ సినిమా. కామన్ పాయింట్ ఏంటంటే ఎండిపోవటం మాత్రం ఖాయం, కష్టాలు రావటం మాత్రం ఖాయం. కాంగ్రెస్ వచ్చింది, పొలాలు ఎండినాయి, చెరువులు ఎండినాయి, జలాశయాలు ఎండినాయి, బోర్లు ఎండిపోయినాయి, కష్టాలు మాత్రం ఫుల్గా వచ్చినాయి. అందుకొరకు దయచేసి తెలంగాణ ప్రజలు వచ్చే అసెంబ్లీలో కొద్ది గుర్తుంచుకోవాలి. ఇప్పుడే మా రాణి రుద్రమ గారు చెప్పడం జరిగింది, రాహుల్ గాంధీ పీఎం అయ్యేది లేదు, రాహుల్ గాంధీ పీఎం అయ్యే లేదు, ఈ 6 గ్యారెంటీలు అమలయ్యే ప్రసక్తే లేదు. అవి 2 ఎండమావి ఎట్లనో ఇవి కూడా గట్లనే. అదేవిధంగా ఈరోజు మీరు కంపేర్ చేస్తే తెలంగాణ ప్రజలు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, కాంగ్రెస్ కాలికుండ, కాంగ్రెస్ కాలికుండ, బీఆర్ఎస్ చిల్లులు పడిన కుండ, బీఆర్ఎస్ చిల్లులు పడిన కుండ, బీజేపీ ఒకటే లంక బిందె. బీజేపీకి ఓటేస్తేనే, బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీలు గెలిస్తే, ఎంపీలు కేవలం 4 ఉన్నప్పుడే గౌరవ ప్రధానమంత్రి మొన్న వచ్చినప్పుడు దాదాపు మన రాష్ట్రానికి 6,697 కోట్ల అభివృద్ధి పనులు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మీ ద్వారా తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, దాదాపు 10 లక్షల మంది కుటుంబాలు, 15 లక్షల కుటుంబాలు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా రియల్ ఎస్టేట్ మీద ఆధారపడ్డారు, కన్స్ట్రక్షన్ మీద ఆధారపడ్డారు. రియల్ ఎస్టేట్ పడుకుంది, అధోగతి అయింది. రియల్ ఎస్టేట్ ఎప్పుడు డెవలప్ అవుతుంది? రియల్ ఎస్టేట్ డెవలప్ అయితే అభివృద్ధి అయితే దానికి అనుసంధానంగా డెవలప్ అవుతుంది. ఇక్కడ మోరి కట్టడానికి ప్రాజెక్టు కాదు, ఇంటి ముందర మోరి కట్టడానికి కూడా పైసలు లేవు, మోరి కట్టడానికి కూడా పైసలు లేవు. ఫస్ట్ నెలలో ఫస్ట్ దాంట్లో జీతం వేసిండు. ఇప్పుడు చాలామంది ఉద్యోగులకు 2 నెలల వరకు జీతాలు లేవు, 2 నెలల వరకు జీతాలు లేవు. ఆరంభ శూరత్వం తప్పితే అమల్లో 0. ఈరోజు తెలంగాణ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నా, ఒక్కసారి ఆలోచించండి. గత 10 సంవత్సరాల్లో ఫస్ట్ టైం ఓన్లీ 1 బీజేపీ ఎంపీ, సెకండ్ టైం 4 బీజేపీ ఎంపీస్. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో గత 9 సంవత్సరాల్లో 9,36,000 కోట్ల
క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 5,000 కిలోమీటర్ల జాతీయ రహదారులు అయినాయంటే అది ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈరోజు గ్రామీణ ప్రాంతంలో రోడ్లు అయినాయంటే ప్రధానమంత్రి ఇచ్చినటువంటి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద వస్తుంది. ఈరోజు ఊర్లలో సీసీ రోడ్లు అయినాయంటే ఎన్ఆర్జీఎస్ ఫండ్ కింద వస్తుంది. ఈరోజు ప్రతి ఎకరాకి 18,000 ఎరువుల సబ్సిడీ, ఎరువుల కొరత లేకుండా ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి నానో యూరియా తయారు చేసి ఇస్తున్నదంటే మోడీ ప్రభుత్వం. ఈరోజు మహిళా సంక్షేమం కొరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. నారీ శక్తి వస్తుందంటే మోడీ ప్రభుత్వం. ఈరోజు సంక్షేమ రంగంలో దాదాపు 37,000 కోట్లు ఖర్చు పెట్టింది మోడీ ప్రభుత్వం. ఇది ఇట్లా చెప్పుకుంటూ పోతే మొత్తం 9,36,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయటం వల్ల తెలంగాణలో ఆస్తుల విలువ పెరిగింది, అభివృద్ధి పెరిగింది, మన యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది. కానీ కేసీఆర్ చేసిన అప్పుల వల్ల కాదని మీ ద్వారా తెలియజేస్తుంది. ఉదాహరణకు ఈరోజు మనకు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు పోయినా ముగ్గురు పోతారు. ఎందుకంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి డౌటు. ప్రధానమంత్రి కలిసినా ముగ్గురు పోతారు. ఎందుకంటే ఇద్దరు జాసూసి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి మీద డౌటు. ఆయన ఏం మాట్లాడతాడో, ఎవరితో ఏం మాట్లాడతాడో. ఇద్దరు వీళ్ళందరూ ఏంటంటే బాడీగార్డ్స్ కాదు, కానీ వీళ్ళు ఏమంటారు దాన్ని, వీళ్ళు నిగరాన కేంద్ర మన కాంగ్రెస్ హైకమాండ్ తరఫున నిగరాన. ఇది ఎక్కడని చరిత్రలో ఉందా? ముఖ్యమంత్రి ఒంటరిగా కలవలేనటువంటి ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే విచిత్రం ఏం చూశానంటే ఈరోజు కొన్ని కేసుల్లో ప్రతి వారమో ప్రతిరోజో ప్రతి నెలలో పోలీస్ స్టేషన్ల పోయి సిగ్నేచర్ పెట్టాలి. ఈరోజు మా బీజేపీ ప్రభుత్వ ముఖ్యమంత్రులు కూడా ఢిల్లీకి ఇన్ని రోజులు పోవట్లే. వీళ్ళు 100% వారానికి ఒకసారి పోయి అటెండెన్స్ చేసి ఇవాళ కూడా పోయినరా పోలేదు తెలియదు. పోయినరా పోలేదు. అచ్చా ఒక్కడే పోయిందా? అచ్చా ఇద్దరు పోయిందా? ఇద్దరు పోతారు. ఓకే. ఎవ్రీ వీక్ అంటే కేంద్రం పోయి మోడీ గారిని సార్ గడవట్లేదు, నెలాఖరు వస్తుంది, జీతాలు తీయాలి, కొద్దిగా అప్పిప్పించండి, నిధులు ఇప్పించండి అని చెప్తే కానీ జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఎంత దుస్థితి ఉందో మీరు అర్థం చేసుకోండి. ఈరోజు మన సీఎం గారు ఒక పెద్ద లిస్ట్ ఇచ్చండు మోడీ గారికి, మన కూడా ఇచ్చండి. మొత్తం 14 రోడ్లు తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారి చేయాలి. ఎందుకంటే మా దగ్గర ఒట్టి గుంటలు ఫిల్ చేయడానికి కూడా దుడ్లు ఇల్ల. ఆ 14 రోడ్లు మొత్తము నేను క్యాలిక్యులేట్ చేసిన 1,564 కిలోమీటర్లు. సాధారణంగా జాతీయ రహదారి అంటే యావరేజ్గా 15 నుంచి 30 కోట్లు పర్ కిలోమీటర్ అవుతుంది. అంటే ఆయన ఇచ్చిన లిస్టుకే 30,000 కోట్లు ఇవ్వాలి మేము. ప్లస్ త్రిపురాకు 25,000 కోట్లు ఇవ్వాలి. ఇవన్నీ రాజ్యాంగబద్ధంగా ఇచ్చేవి కాదు. నేను అనేది రాజ్యాంగబద్ధంగా వచ్చేవి ఎట్లా వస్తాయి. అందుకొరకు నేను ఈ ఆక్రోశం బంద్ చేసి ఈ తెలంగాణ ప్రజలకు వచ్చే ఎన్నికల్లో మీకున్నాయి 3 ఆప్షన్స్. దయచేసి నేను ఎక్కువసేపు తీసుకొని, మీ అందరికీ తెలుసు 3 ఆప్షన్స్. దయచేసి ఆలోచించండి, మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. ఈరోజు కాంగ్రెస్కి వేస్తే ఖాళీకుండలు, నో డెవలప్మెంట్. ఈ 6 నెలల తర్వాత, ఈ ఎలక్షన్ తర్వాత ఇంకా పరిస్థితి ఘోరంగా ఉంటుంది. ఘోరం. కరెంటు కట్టు స్టార్ట్ అయింది, ట్యాంకర్లతో పొలాలు తడుపు స్టార్ట్ అయింది, పొలాలు ఎండిపోవటం స్టార్ట్ అయింది. ఎండిన పొలాల్ని రైతుల కోపంతో మేకల్ని, గొర్రెల్ని, పశువుల్ని మేపడం స్టార్ట్ అయింది. జలాశయాలు ఎండిపోతున్నాయి, ఇంట్లో నల్లాల నీళ్ళు రావట్లేదు. గ్రామాల్లో నీటి ఎద్దడి, తాగునీటి ఎద్దడి మొదలైంది. గతంలో మోడీ గారు అందిస్తుండే. అందుకొరకు దయచేసి కాంగ్రెస్కి వేస్తే మాత్రం ఎవరన్నా కాంగ్రెస్ నాయకుడు పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చి మా చెయ్యి గుర్తుకు ఓటేస్తే మీరు 6 గంటలు అడగండి, తర్వాత ఓటేయండి. 6 కాదు, ఇంకా 60 ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. చెప్తే సమయం సరిపోదు. దయచేసి కాంగ్రెస్కి ఓటేస్తే
తెలంగాణ భవిష్యత్తును మీరు నాశనం చేసినట్లయితే కాబట్టి దయచేసి కాంగ్రెస్ వైపు చూడొద్దు, కాంగ్రెస్ వైపు వినొద్దు, కాంగ్రెస్ వైపు మాట్లాడొద్దు, కాంగ్రెస్ వైపు ఓటేయద్దు. ఇక పోతే టీఆర్ఎస్ ఇక మీకు తెలుసు, ఢిల్లీలో లేదు, గిల్లీలో లేదు. కేసీఆర్ గారు 10 ఏళ్ళు చేశారు, రెస్ట్ తీసుకొని అండి 5 years. దానివల్ల చేయటం వల్ల ఏం లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం కానీ భారతదేశం కానీ అభివృద్ధి చెందాలంటే లక్షల కోట్ల నిధులు మనకు రావాలంటే ఎట్లాగో 17 మీరు గెలిపించండి, మేము ఢిల్లీలో పోతాం, కూర్చుంటాం. సార్ మా తెలంగాణ ప్రజలు 17 మంది గెలిపించారు, మాకు ఐఏఎం కావాలి, మాకు జాతీయ రహదారులు ఇంకా డబ్బులు కావాలి, మాకు ఎన్ఐడి కావాలి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కు మీరు అత్యధిక నిధులు ఇవ్వండి, మా యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్కు సపోర్ట్ చేయండి, మెడికల్ కాలేజీని అత్యుత్తమం చేయడానికి మీరు సహకరించండి, విద్యా విధానానికి మొత్తం కట్టడానికి సహకరించండి అని మేము అడిగే అవకాశం ఉంటుంది. మెట్రో కేవలం హైదరాబాద్ కాదు, మెట్రో భువనగిరికి అడుగుతాం, మెట్రో చౌటుప్పల్కి అడుగుతాం, మెట్రో చేవెళ్ళకి అడుగుతాం. మోడీ గారు ఖచ్చితంగా చేస్తారు, మోడీ గారు చేస్తారు. అందుకొరకు దయచేసి తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే లక్ష్మీ దేవత సింబల్ అయినటువంటి కమలం పువ్వు కోరుతాయండి. ఎందుకంటే మీ అందరి తెలుసు, మన ఇంట్లో లక్ష్మీ దేవత కరెక్ట్గా పెట్టుకుంటాం. ఎందుకంటే కమలం పువ్వు ఉంటే మనకు సంపద వస్తుంది. అందుకని దయచేసి కమలం పువ్వు గుర్తాయండి. ఇక దరిద్రాన్ని మీరు తెచ్చుకోవాలంటే వాళ్ళిద్దరికి వేయండి. అంతకంటే నేనేం చెప్పలేను. చెప్పడం మా వంతు, నిర్ణయించడం మీ వంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.